ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 6వ భాగం. పౌర్ణమి, అష్టమి, ద్వాదశి, అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివే వారికి అభిష్టి సిద్ధి, గోదాన భూదాన ఫలము కలుగుతుందని మైత్రేయ. ఇది ప్రహ్లాద చరిత్ర. ఆ ప్రహ్లాదునకు విరోచనుడు, ఆయుష్మంతుడు, శిబి, భాస్కులుడు అని 4 కొడుకులు. విరోచమనే కొడుకు బలికి బాణాసురుడు మొదలుగా 9 కొడుకులు. ప్రహ్లాదుని వంశమునందు పుట్టినవారే నీ వాతక వచములు 3 కోట్లు. హిరణ్యాక్షునకు గర్గరి, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాభాగుడు, కాలనాభుడు అని 6 కొడుకులు. కశ్యపుని 3వ భార్య అయిన ధనువునకు 13 కొడుకులు పుట్టారు. వారిలో పెద్దవాడైన వైశ్వానరునకు కాళిక, పౌలోమ అని 2 కూతుళ్ళు. వారు మారీచి భార్యలయ్యారు. ఆ 2 సంతతి కాలకేయులు, పౌలోములు అని 60,000 మంది. ధను సంతతిలోని వాడే అయిన విప్రచిత్తికి సింహికం యందు త్రంశుడు, శల్యుడు, నభండు, వాతాపి, ఇల్వాలుడు, నముచి, సఖ్యముడు, అందకుడు, నరకుడు, కాలనాభుడు, స్వర్భానుడు, వక్రయోధి అనేవారు పుట్టారు. తార అనే దానికి సుఖి, శేని, భాసి, సుగ్రీవి, సూచి, గృధ్ర అని 6 కలిగారు. సుఖికి సుఖాలు, శేనికి శేనకపోతాలు, శుచికి జలపక్షులు, సుగ్రీవికి అశ్వ, ఉష్ట్ర, గార్ధబాలు పుట్టాయి. వినతకు అనూరుడు, గరుడు పుట్టారు. గరుడు సర్ప శనుడు విష్ణువునకు వాహనమయ్యాడు. గరుడు సర్పాశనుడు విష్ణువునకు వాహనమయ్యాడు. సురసకు 1000 లెక్కను విషపూర్ణములైన సర్పాలు పుట్టాయి. కద్రువకు శేష, వాసుకి, కాలనాభ, శంఖపద్మ, మహాభోగ, శంభతక్షాదులు 1000 మంది నాగరాజులు పుట్టారు. వీరందరూ గరుత్మంతునకు వశులైనారు. క్రోధవశ అనే దానికి క్రోధమూర్తులు, పెద్ద కోరలు గల క్రూర జంతు జాలాలు పుట్టాయి. సురభికి గోవులు, మహిషాలు పుట్టాయి. ఇలకు యక్షరాక్షసులు పుట్టారు. మునికి అప్సరో గణాలు జన్మించారు. అరిష్ట సంతతి గంధర్వులు. కశ్యప వంశం ఇలాగా అనేక సహస్ర సంఖ్యను పుత్ర పౌత్ర అభివృద్ధి కలదై స్థావర జంగమ రూపాలతో లోకములందు నిండియున్నది. ఇదంతా స్వరోచిష మన్వంతరమందు శ్రీనాథుని రాజసగుణ కల్పతమై సృష్టి ఆదినందునుడైన ఇంద్రుని వజ్రాయుధమునకు దైత్యదానవ సమూహం బలికాగా దితి దుఃఖిస్తూ కశ్యపుణ్ణి చాలా కాలం సంతతి కోర్కెతో నిరంతరం సేవ చేసింది. అది వైశ్వత మన్వంతరం. దాని సేవకు మెచ్చి కశ్యపుడు ఏమి నీ కోరిక అని అడిగాడు. ఇంద్రుణ్ణి చంపి శచితో సహా దేవరాజ్యం ఏలే కొడుకుని ప్రసాదించునాథా అని దితి అడిగింది. సరే, శుచిగా ఉంటూ అవయవశుద్ధి కలిగి నియమంగా వ్రతం చేస్తూ ఉండు. నీ కోరిక కొడుకు కలుగుతాడు. నీవు కోరిన కొడుకు కలుగుతాడు. అశుచిగా ప్రవర్తిస్తే గర్భం నశిస్తుంది అని కశ్యపుడు పుత్రదానం చేసి వెళ్ళిపోయాడు. దితి నియమం పాటించి ప్రవర్తించగా గర్భవతి అయింది. ఇంద్రుడికి దితి కోరిక
తెలిసి వచ్చి కపటపు భక్తితో సవతి తల్లికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా ఉండగా దితి ఒకనాడు భోజనం చేసి పాద ప్రక్షాళనం చెయ్యక లోనికి వచ్చి జుత్తు విరబోసుకొని పాన్పు మీద వాలి నిద్ర ముద్రిత అయింది. ఇదే సమయం అని ఇంద్రుడు సూక్ష్మరూపంతో దితి కడుపులోకి ప్రవేశించి లోపల ఉన్న శిశువు ఏడవగా మారోదిహ ఏడవకు అని వజ్రముచే ఆ శిశువును 7 ఖండాలుగా నరికి వాటిని మళ్ళీ 49 తూనియలుగా చేసి బయల్పడి చడిచప్పుడు లేకుండా వెళ్ళిపోయాడు. ఆ 49 ఖండాలు రూపాలు ధరించి ఇంద్రుడికి తోడుగా అయిపోయారు. మరోదీహి అని ఇంద్రుని మాటను అనుసరించి వారు మరుద్గుణాలుగా ప్రసిద్ధులయ్యారు. మునుపు పృథువును పరిపాలకుడుగా బ్రహ్మ నియమించిన తరువాత ఆయా శాఖలకు అధిపతులుగా కొందరిని నిర్ణయించాడు. నక్షత్రగహ విప్ర తపోయజ్ఞ వృక్షలత గుల్మాదులకు చంద్రుడు, రాజులకు వైశ్రవణుడు, జలమునకు వరుణుడు, ఆదిత్యులకు ఉపేంద్రుడైన విష్ణువు, వసువులకు పావకుడు, ప్రజాపతులకు దక్షుడు, మరుద్గణాలకు ఇంద్రుడు, మునులకు కపిలుడు, దైత్య దానవులకు ప్రహ్లాదుడు, పితృగణములకు యముడు, ఏనుగులకు ఐరావతం, పక్షులకు గరుత్మంతుడు, సర్పాలకు వాసుకి, అశ్వములకు ఉచ్చైశ్రవం, గోవులకు వృషభం, మృగాలకు సింహం, వృక్షాలకు ప్లక్షం జూవి చెట్టు, పర్వతాలకు హిమగిరి అధిపతులు. ఇప్పుడు చెప్పిన వీరందరూ విష్ణువుని అంశతో పుట్టినవారే. ఆయన ప్రభావం లేకపోతే ఏదీ లేదు. పాలకునియందు విష్ణుభావం లీనమై ఉంటుంది. కాలం చరాచరాత్మకమైన జగత్తు, మంత్రతంత్రాలు, యజ్ఞయాగాలు, గురువు, దేవతలు, కర్మ జ్ఞానేంద్రియాలు సమస్తము విష్ణు రూపమని తెలుసుకో. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, అనువాకాలు, కావ్యాలు, సంగీతాది విద్యలు, ముహూర్తాలు ఆ పురుషోత్తముని మూర్తి భేదాలని గ్రహించు. మైత్రేయ, ఈ పురాణ కథ విన్న వ్రతాలు, కార్తీక స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనం చేసిన పుణ్యఫలం వస్తుంది అని చెప్పగా మైత్రేయుడు ఆనందముగా నమస్కరించి, గురుదేవ ధన్యుడను. ఇక ఒక మనవి, ఉత్తనపాదుని అన్వయ కథ చెప్పావు. ఆ ప్రియవ్రతునికి అతని కొడుకులకు సంబంధించిన రాజచరిత్ర వినాలని ఉంది అని అడగగా, సరే చెప్తాను అన్నాడు పరాశరుడు. స్వయంభువ నందనుడైన ప్రియవ్రతుని భార్య కుక్షి. ఆమె కర్దమ ప్రజాపతి కూతురు. ఆ దంపతులకు 10 మంది కొడుకులు. వారు అగ్నిద్రుడు, మేధాతిథి, పశుస్మంతుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సవనుడు, మేధుడు, అగ్నిబాహుడు పుత్రుడు. వారిలో మేధుడు, అగ్నిబాహుడు పుత్రుడు పూర్వజన్మ స్మృతి కలవారై విరక్తులై యోగ నిరంతులై భువి నుంచి వెళ్ళిపోయారు. మిగిలిన 7 కుమారులలో అగ్నిధ్రువునకు జాంబుద్వీపం, మేధాతిథికి ప్లక్షద్వీపం, వపుష్మంతునకు శాల్మలి, జ్యోతిష్మంతునకు కుశద్వీపం, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపం, హవ్యునకు శాఖద్వీపం, సవనునకు పుష్కరద్వీపం,
ఇచ్చి రాజ్యాభిషక్తులను చేశాడు. వారు ఇంద్రమిత్రులై సప్తద్వీపాలను ఎదురులేని పరాక్రమంతో ధర్మ మార్గాన పాలించారు. జాంబుద్విపాధిపతి అయిన అగ్నిద్రునకు 9 మంది కొడుకులు. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యుడు, హిరణ్వంతుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అని వారి పేర్లు. ఆ తండ్రి జాంబూద్వీపమును 9 భాగాలుగా చేసి వాటికి వరుసగా వారిని రాజులనుగా చేశాడు. తరువాత అగ్నిద్రుడు సాలగ్రామ తీర్థానికి పోయి తపస్వి అయ్యాడు. ఆ కొడుకులు పాలించే నవఖండాలు వారి పేర్లతో వర్ష సంజ్ఞలు కలవయ్యాయి. నాభి హిమగిరికి దక్షిణ భాగముగా ఉన్న భూమికి అధిపతి అయ్యాడు. అతని కొడుకు వృషభుడు. అతనికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు భరతుడు. ఆ భరతుడు భూపతి అయి శత్రుభంజనుడు ప్రజారంజనుడై భూమిని పాలించి ఇంద్రునకు ప్రేమాస్పదుడై యజ్ఞాలు సుర నర ప్రీతిగా చేసి పూర్వులు కీర్తికి మిన్నగా కీర్తినార్జించాడు. వాని పేరుతో నాభి వర్షం భరత ఖండముగా ప్రసిద్ధమయ్యింది. వాని తండ్రి భూభారమంతా కొడుకుపై ఉంచి తపశ్చర్యకై పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. మేరుగిరికి తూర్పున మందగిరి, దక్షిణాన గంగా మాదనం ఉన్నాయి. దాని శిఖరమునందు రావి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు జెండాల్లాగా దుబ్బుగా ఎత్తుగా పెరిగినవి ఉంటాయి. జంబువృక్షం పేరుతో ఆ ద్వీపానికి ఆ పేరు ప్రసిద్ధం అయింది. దాని ఫలాలు ఏనుగంతలేసి ఉంటాయి. ఆ పళ్ళు హేమకూటాచలం సానువులలో పడి చిదిగి రసం పారుతూ ఉంటుంది. అది మేరుగిరి చుట్టూ కమ్మి ఉంటుంది. ఆ ప్రవాహం జాంబూనదం అని పేరు పొందింది. ఆ ఫలరసం త్రాగుతూ అక్కడ ఉండేవారికి ఎలాంటి రోగాలు రావు, ముసలిధనము అంటదు. దేవతలకు సాటిగా సుఖజీవనలు అవుతారు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ ఫలరసం తాకిన మన్ను బంగారం అవుతుంది. ఆ కారణం వల్ల బంగారానికి జాంబూనదం అని ఒక చక్కని పేరు కలిగింది. చైత్రరథం, గంధమాదనం, వైభ్రాజితం, నందనం అనే ఉపవనాలు, అరుణాధర, మహాపద్మ నిలోకదక, మానసములు అనే సర్పాలు మేరుగిరికి తూర్పు మొదలుగా 4 దిక్కులా ఉండి దేవతలకు అనుభవములవుతూ ఉన్నాయి. అలాగే ఆ బంగారు కొండకు 4 దిక్కుల గొప్ప పర్వతాలున్నాయి. అలాంటి మేరు పర్వతం మీది దేవరాజధాని 14,000 యోజనాల వైశాల్యంతో సువర్ణ రత్నస్థగిత గోపుర భవనాలతో త్రిజగన్నుతమై ఉన్నది. విష్ణుపాదము నుంచి బయలువెళ్ళడిన ఆకాశగంగ 4 పాయలై సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లు గలదై ఆ అమర రాజధానికి 4 దిక్కులా ప్రవహించి కిందనున్న భారతాది వర్షములందు ప్రవహిస్తూ ఉంటుంది. వాసుదేవుడు భద్రాశ్వర్షమునందు హయగ్రీవ రూపముతోనూ, భారతవర్షమున కూర్మరూపముతోనూ, కేతుమాల వర్షమున
వరహారూపంతోనూ కురువర్షమున మత్స్యరూపంతోనూ తక్కిన వర్షములందు వివిధ రూపాలతోనూ ఉంటాడు. అలాంటి కింపురుషాది వర్షములందు ఉన్న వారికి శోకం, ఆయాసం, ఉద్వేగం, దీపనం అనేవి ఉండవు. చిరంజీవులై సుఖ సంతోషాలతో ఉంటారు. భారతవర్షమునందు ప్రత్యేకించి కులపర్వతాలు, మహానదులు చాలా ఉన్నాయి. హిమగిరి నుంచి దక్షిణ సముద్రం వరకు 9,000 యోజనాల విస్తీర్ణము కలదై భారతవర్షం ఉన్నది. కర్మభూమిగా ప్రసిద్ధం. పుణ్యాత్ములకు స్వర్గమోక్షప్రదం. మునులు, సురులు భారతవర్షమునందు నివసించాలని కోరుతూ ఉంటారు. జప తపోదాన యజ్ఞాదులు యథాశక్తిగా చేసి తాము కోరే పుణ్యలోకాలు పొందడానికి భారతవర్షమే ప్రధాన పీఠం. మలయం, మహేంద్రం, శుక్తిమంతం, వింధ్యం, పాటియాత్రం, వృక్షం, సహ్యగిరి అని ప్రసిద్ధములైన కులపర్వతాలు భరతఖండానికి భవ్యాలంకారాలు. శతధృ, చంద్రభాగ అనే నదులు మహేంద్ర పర్వతమునందు, వేదస్మృత్యాదులు పారియాత్రమునందు, నర్మదాదులు వింధ్యమునందు, తాపి, వయోష్ణి, నిర్వింధ్యాదులు వృక్షమునందు, గోదావరి, భీమరథి, కృష్ణ వేణ్యాదులు సహ్యమునందు, తామ్రపర్ణి, కృతమాలాదులు మలయ పర్వతమునందు, ఋషికుల్యాదులు శక్తిమంతమనందు ప్రభవించాయి. ఇలాగే ఇంకా కొన్ని పుణ్యనదులు ఉన్నాయి. భరతవర్షానికి నలువైపులా 1000 యోజనాల విరివితో 9 ద్వీపాలున్నాయి. ఇలాంటి నవద్వీపాలు, మహానదులు, కులపర్వతాలు భరతవర్షమునందు తప్ప ఇంకే వర్షమునందు లేవు. ఈ విధముగా భరతవర్షం కర్మభూమి, పుణ్యభూమి అయింది. మిగిలినవి భోగభూములు. జాంబుద్వీపం 1,00,000 యోజనాల పరిణామం కలది. దానికి చుట్టూ ఉండేది లవణ సముద్రం. లవణ సముద్రానికి అవల ఉన్నది ప్లక్షద్వీపం. అది 2,00,000 యోజనాల పరిణామం కలది. ఆ ద్వీపానికి ప్రభువు మేధాతిథి. అతనికి 7 కొడుకులు. భుజ బలానికి, రూప రేఖావైభవానికి వారికి వారే సాటి. తండ్రి ఆ ద్వీపమును 7 భాగాలుగా విభజించి వారిని ప్రభువులను చేశారు. ఆ భాగాలకు వారి పేర్లు వచ్చాయి: శాంత, హయ, శిశిర, సుఖోదయ, నంద, శివ, క్షేమక, ధ్రువ వర్షములని వాటి పేర్లు. ఆ వర్షములలో ఉన్న నరులు, సురలు కలిసి సోదరుల్లాగా జీవిస్తూ ఉంటారు. వారికి రోగాలు, ఎలాంటి బాధలు ఉండవు. కారణం ధర్మానికి ఆ నరులు పెట్టినది పేరు. ప్లక్షం జువి చెట్టు. అది ఆ ద్వీపానికి పేరు తెచ్చినది. విష్ణువు చంద్రరూపుడై ఆ ద్వీపంలో భాసిస్తూ ఉంటాడు. ప్లక్షద్వీపానికి అవల ఉన్నది ఇక్సు సముద్రం. అది 1,00,000 యోజనాల వైశాల్యం గలది. ఇక్సు సముద్రానికి అవల ఉన్నది శాల్మల ద్వీపం, బృగుమాను. దాని విరివి 4,00,000 యోజనాలు. దాని ప్రభువు వపుష్మంతుడు. అతనికి సుతులు 7. శ్వేతహరితులు, జీమూతరోహితులు, సుప్రభుడు, వైద్యుతి, మానసుడు అని వారి పేర్లు. శాల్మల ద్వీపం
7 భాగాలై వారు ప్రభువులుగా వారి పేర్లతో అవి వర్షములయ్యాయి. ఆ వర్షములకు నడుమ కుముదము, ఉష్ణము, వలహాకము, ద్రోణము, మహిషకము మహిషము ద్రోణము, మహిషము, కంకము, కకుధ్వంతము అని కులపర్వతాలు ఉన్నాయి. 7 నదులు ఆ పర్వతాల నుంచి ఉద్భవించాయి. విష్ణువు వాయురూపుడై ఆ ద్వీపమునందు ఉంటాడు. ఆ శాల్మల వృక్షం పదనొకండు 100 యోజనాల ఔన్నత్యం కలదై ఆ ద్వీపానికి తన పేరు కలిగించింది. ఆ ద్వీపానికి చుట్టూ ఉన్నది సురా సముద్రం. ఆ సముద్రానికి అవతల ఉన్నది కుశద్వీపం. ఆ ద్వీపమును జ్యోతిష్మంతుడు తన కొడుకులకు 7 విభజించి ఇవ్వగా వాటికి వారి పేర్లు వచ్చాయి. ఆ భాగాలలో మందరాది గిరులున్నాయి. ఆ పర్వతాల నుంచి శివ, విధూత పాప, పవిత్ర, సుమతి, పాపహర, హైమావతి, విద్యుదంబ అని 7 నదులు పుట్టాయి. దైత్య దానవులు, దేవగణాలు, ఆ వర్షములందున్న నరులు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. మహావిష్ణువు బ్రహ్మరూపుడై ఆ ద్వీపమందుంటాడు. ఆ ద్వీపమునందు ఆకాశమును తాకుతూ శుకస్తంభం ఉన్నందువల్ల ఆ ద్వీపానికి కృషద్వీపం అని పేరు వచ్చింది. కృషద్వీపానికి అవల ఉన్నది క్రౌంచ ద్వీపం. దాని చుట్టూ ఉన్నది ఘృత అనగా నేయి సముద్రం. ద్యుతిమంతుని కుమారులు 7. వారికి ఆ ద్వీపాన్ని విభజించి ఇవ్వగా వారి పేర్లతో ఆ వర్షములు ప్రసిద్ధములు అయ్యాయి. ఆ భాగాలకు పొలిమేరల 7 కొండలున్నాయి. క్రౌంచం, వామనం మొదలైనవి ఆ కొండల నుంచి ఖ్యాతి, కుముద్వతి మొదలైన 7 నదులు వెలువడ్డాయి. విష్ణువు ఆ ద్వీపమందు రుద్రరూపుడై ఉంటాడు. దాని తర్వాతిది శాఖద్వీపం. దాని చుట్టూ ఉన్నది దతి సముద్రం. ఆ ద్వీపాధిపతి హవ్యుడు తన ద్వీపమును కొడుకులు 7 విభజించి ప్రభువులను చేశాడు. వారి పేర్లతో ఆ భాగాలకు పేర్లు వచ్చాయి. ఒక్కొక్క భాగములో ఒక్కొక్క కులపర్వతం, ఒక్కొక్క నది ఉన్నాయి. ఆ ద్వీపాల వాసులు ధర్మమూర్తులు. పరస్పర కలహం, పాపాలోచన లేని గుణవంతులు. ఆ ద్వీపమునందు శ్రీహరి సూర్యరూపుడై యజ్ఞాలలో పూజలందుకుంటూ ఆ ద్వీపవాసులను కాపాడుతూ ఉంటాడు. ఆ ద్వీపానికి అవల ఉన్నది క్షీరసముద్రం. దానికి సంబంధించి ఉన్నది పుష్కర ద్వీపం. ఆ ద్వీపాధిపతి సవనుడు. అతనికి వీరయుక్తుడు, మహావీర దాతకుడు అని 2 కొడుకులు. వారికి తన రాజ్యం సమముగా విభజించి వాటికి ప్రభువులను చేశాడు. ఆ 2 భాగాలకు నడుమ మానసోత్తరం అనే కొండ ఉన్నది. అది 10,000 యోజనాల పొడవు, ఆకాశమును తాకుతూ ఉంటుంది. సురసిద్ధ గంధర్వులకు వివాహం ఆ 2 పేర ఆ రాజ్యాలకు పుష్కరాలకు పేరు వచ్చింది. ఆ పుష్కరాల ప్రజలు దేవతల్లాగా హాయిగా జీవిస్తూ ఉంటారు. రోగాలు, శోకాలు, దుష్టగుణాలు, ముసలితనం లేని ధన్యజీవులు. వారు కోరినంతనే షడ్రసోపేతములైన ఆహార పదార్థాలు అక్కడికక్కడే సంభవిస్తాయి. వారి ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. అక్కడ బ్రహ్మస్థానమై వటవృక్షం ఉన్నది.
మహావిష్ణువు బ్రహ్మమూర్తి అయి ఉంటాడు. దానికి దరిగా ఉండే సముద్రం జలార్ణవం. ఆ సముద్రానికి అవల ఉన్న పర్వతం చక్రవాలం. ఈ విధంగా బ్రహ్మాండమునందు సప్తద్వీపాలతో సప్త సముద్రాలతో నానా చరాచర భూతకోటితో భూమి ధాత్రి విధాత్రి అనే పేర్లతో ఒప్పుతూ ఉంటుంది. దాని అధోభాగమునందు అతల వితల నితల గభస్తిమంత మహాతల సుతల పాతాళములనే లోకాలున్నాయి. అవి శుక్ల కృష్ణ అరుణ పితశర్కర శైల కాంచన వర్ణాలు గల భూములు గలవై దైత్యదానవ సర్ప నివాసములుగా ఉన్నాయి. ఒకప్పుడు నారద మునీంద్రుడు ఆ లోకాలను చూసి వచ్చి నాకు చెప్పగా విన్నాను. భాగ్యరేఖకు ఆ లోకాలతో పై లోకాలు సాటి కావన్నాడు. విశేషమేమిటంటే సూర్యుడు ఆ లోకాలలో మితిమీరిన వేడిగా వెలగడట. చంద్రుడు అతి చల్లని వెన్నెల విరేదట. ఆశ్చర్యం కదా. ఆ లోకాల రాజధానులు అన్నీ భవ్యశోభాభాస మానములైన మేడలతో ఉంటాయి. అందున్న వారందరూ అమూల్యములైన చీనాంబరాలతో మణికాంచన భూషణాలతో భాషిస్తూ ఉంటారు. భక్ష్యభోజ్య లేహ పానీయ చోష్యములు అతి మనోహరముగా సుగంధ కర్పూర కస్తూరి పరిమళముతో భవనాలు దివ్యభోగాలతో ఉంటాయి. వేణువీణాగానముతో మృదంగనాదముతో నాగకాంతులు వేడుకగా పాడుతూ ఉంటారు. పద్మ పరిమళముతో గండు తుమ్మెదల రోదలతో సరస్సులు ఉప్పొంగుతూ ఉంటాయి. ఆరపండిన ఫలవృక్షాలతో ఆ నాగకాంతల విహార రామాలు నిత్య నూతన వికాసముతో ఒప్పూరుపుతూ ఉంటాయి. అలాంటి పాతాళానికి కింద అపర పురుషోత్తముడు అనంతుడు సమధికైశ్వర్యముతో విరజిల్లుతూ ఉంటాడు. దైత్యదానవులు దేవతలు మునులు సిద్ధసాధ్యులు ఆ అనంతుని ఉపాసిస్తూ ఉంటారు. ఆ అనంతదేవుని మహిమలను ఏ మహానుభావుడును వర్ణించలేడు. 1000 శిరోమణులు కాంతుల దిక్కులయందు నిత్య నూతన కలలను కూర్చుచుండగా కిరీట కుసుమమాలికల సుగంధం ఆ లోకాన్నంతకు భవ్య సౌరభం కలిగిస్తుండగా శరత్కాల మేఘఛాయకు పోటీ చేసే శరీరకాంతి నిండు వెన్నెల పండువు కాగా నడుమున కట్టిన నీలాంబర కాంతి దిక్కుల చిమ్మ చీకట్లు క్రమ్ముతూ ఉండగా ఆ శేషుడు అనంతుడు అనాయాసంగా భూమండలమును భరిస్తూ ఉంటాడు. అతని 2 చేతులలో ఆకాశగంగ ముసలము నాగలిగా 2 రూపాలతో ఉంటాయి. ఆ అనంతునకు ఒకప్పుడు కోపం వచ్చి ఊపిరి విడిస్తే దాని జ్వాల చరాచర ప్రపంచానికి ప్రళయాగ్ని జ్వాల అవుతుంది. అతడే ప్రళయ సమయమునందు రుద్రుడై జగాలను నశింపజేస్తాడు. మద్యపానముచే మత్తెక్కి కనులు తిప్పుతూ పడగలు విప్పి భీకరంగా ఆడించాడంటే నరసురాసురాలితో ఉన్న లోకాలన్నీ ఉర్రూతలూగుతాయి. అలాంటి దివ్యశక్తి సంపన్నుడైన అనంతుడు సకల నదీనద సముద్ర పర్వత సహితము చరాచర జంతు సంయుతము 10 కోట్ల యోజనాల విస్తారము అయి భూమండలమును శిరసపై పూదండలాగా భరిస్తూ ఉంటాడు. ఇంత శక్తి అనంతునకు కలిగిందంటే సాక్షాత్తు అది విష్ణు ప్రభావ శక్తి.
అతనిలో ఉందన్నమాట. పుష్పసుగంధులైన నాగకన్యలు ఆ అనంతునకు చందనపు పూత పూస్తూ ఉన్నప్పుడు ఆ సుగంధవాయువులు లోకరజం జనములై ఎల్లడే ఎల్లేడలా వ్యాపిస్తూ ఉంటాయి. గర్గుడ అనంతుని గురువుగా సేవించి జ్యోతిశాస్త్ర పద్ధతులను, శకునశాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు. ఓం నమో నారాయణ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది మళ్ళీ రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఓం నమో నారాయణ.